ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు దశరథుడు జనకుని ఆహ్వానమును అందుకొనుట, ఆ శుభవార్తను విని అందరూ ఆనందించుట. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. జనక మహారాజు యొక్క ఆదేశమును అనుసరించి ఆ దూతలు 3 దినములు నిర్విరామముగా ప్రయాణము చేసిరి. ఆ దీర్ఘ ప్రయాణమునకు వారి రథ అశ్వములు పూర్తిగా అలసిపోయెను. ఆ విధముగా వారు పయనించి అయోధ్య నగరమునకు చేరిరి. అంతటా ఆ రాజదూతలు దశరథుని రాజభవనమునకు చేరి ద్వారపాలకులతో, మేము జనక మహారాజు దూతలము, ఈ విషయమును మీ రాజుగారికి త్వరగా తెలపండి అని నుడివిరి. ఆ ద్వారపాలకులు ఈ సంగతిని దశరథునకు నివేదించిరి. పిమ్మట దశరథుని అనుమతితో ఆ దూతలు రాజ భవనమున ప్రవేశించిరి. పిదప వారు దేవతుల్యుడైన రుద్రుడగు దశరథ మహారాజును దర్శించిరి. అంతటా రాజుగారి సౌజన్యమునకు వారు ప్రశాంత చిత్తులైరి. పిదప దూతలు అంజలి ఘటించిన వారై నియమపూర్వకముగా రాజుగారితో ఇట్లు మధుర వచనములను పలికినారు. ఓ మహారాజా, మిథిలా ప్రభువైన జనకుడు అగ్నిహోత్ర నిరతుడవైన నీ క్షేమమును, మీ పురోహితుల గురువుల పరివారముల క్షేమ సమాచారములను సౌహార్దపూర్వకముగా మధుర వచనములతో మరీ అడిగినాడు. మిథిలాధిపతి అయిన జనకుడు మిక్కిలి శ్రద్ధాసక్తులతో మీ క్షేమ సమాచారములను అడిగెను. పిమ్మట విశ్వామిత్ర మహర్షి అనుమతితో ఆ ప్రభువు మీకు ఈ సందేశమును పంపెను. ఓ మహారాజా, నా కుమార్తెయగు సీతాదేవిని పరాక్రమశాలి అయిన రాకుమారుడే వివాహమాడుటకు అర్హుడు అని లోగడ నేను చేసిన ప్రతిజ్ఞ మీరు వినియేయుందురు. గర్వోన్మత్తులైన పెక్కుమంది రాజకుమారులు నా ప్రతిజ్ఞను విని వచ్చుట, శివధనుసును ఎక్కుపెట్టుటలో విఫలులై వారు కోపముతో వచ్చిన దారి పట్టుట మీకు విదితమే అయి ఉండును. నా భాగ్యవశమున విశ్వామిత్ర మహర్షి ఆయన వెంట మీ కుమారులైన రామలక్ష్మణులు మిథిలకు విచ్చేసినారు. వీర్య శుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరాముడు గుణ ప్రభావంచే గెలుచుకొనెను. ఓ దశరథ మహారాజా, మహాత్ముడైన శ్రీరాముడు మహాపురుషుల సమక్షమున ఆ దివ్యమైన ధనస్సును భగ్నము గావించెను. అందువలన వీర్య శుల్క అయిన నా కూతురు సీతను మహావీరుడైన శ్రీరామునకు ఇచ్చి నా ప్రతిజ్ఞను పాటింపదలిచి ఇవ్వవలసిందని ప్రార్థన. ఓ మహారాజా, మీరు గురువుల తోడను పురోహితులు మున్నగు వారి తోడను కూడి శీఘ్రముగా విచ్చేయవలసిందని ప్రార్థన. మీకు శుభం అవుగాక. ఇచ్చట మీరు రామలక్ష్మణులను కూడా చూడవచ్చును. ఓ రాజేంద్ర, మా ప్రార్థనను మన్నించి మాకు ఆనందమును కూర్చగలరు. మీ ఇరువురు కుమారులు అంటే రామలక్ష్మణుల మహా ఆనందంలో మీరు పాలు పంచుకొనవచ్చును. విశ్వామిత్రుని ఆజ్ఞను శతానందుని సూచనను అనుసరించి మా జనక మహారాజు ఇట్లు మృదు మధురముగా పలికెను. జనకుని దూతలు పలికిన వచనములు విని దశరథ మహారాజు పరమానంద భరితుడై వశిష్ఠుడు, వామదేవుడు, మంత్రులు మున్నగు వారితో ఇట్లు నుడివెను. కౌసల్యానందవర్ధనుడైన శ్రీరాముడు సోదరుడైన లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహర్షి రక్షణలో హాయిగా ఉన్నాడు. వారు ఇప్పుడు విదేహ రాజ్యంలో అంటే మిథిలా నగరమున కలరు. మహాత్ముడైన జనకుడు శ్రీరాముని పరాక్రమమును స్వయముగా చూచిన వాడై తన సుతయగు సీతను రాఘవునకు ఇచ్చి పెళ్లి చేయుటకు వేడుక పడుచున్నాడు. మహానుభావుడైన జనకుని సంకల్పము మీకు సమ్మతమైనచో జాగు చేయక వెంటనే మనము ఆ పట్టణమునకు వెళ్ళెదము. మహర్షులు, మంత్రులు మున్నగు వారందరూ బాగు అని ప్రశంసావచనములు పలికిరి. అంతటా దశరథుడు పరమానంద భరితుడై రేపే ప్రయాణమని మంత్రులతో నుడివెను. దశరథ మహారాజు యొక్క మంత్రులందరూ సకల సద్గుణ సంపన్నులు. వారు రాజుగారి మెప్పుని పొందినవారు. పెళ్లి ప్రయాణ వార్తలను విని వారు సంతుష్టులై ఆ రాత్రిని హాయిగా గడిపినారు. ఆ రాత్రి గడిచిన పిమ్మట ప్రభాత వేళ దశరథ మహారాజు గురువులతో బంధువులతో కూడిన వాడై హర్షోల్లాసములను ప్రకటించుచు సుమంత్రునితో ఇట్లు అనెను. కోశాధికారులు అందరూ సమృద్ధిగా ధనమును తీసుకుని వివిధములగు రత్నములను, బంగారు ఆభరణములు మొదలగు పెళ్లి వేడుకలకు కావలసిన
సమస్త వస్తువులను సమకూర్చుకొని సర్వసన్నద్ధులై ముందుగా వెళ్ళవలెను. పల్లకీలు మొదలగు వివిధములగు వాహనములతో కూడి చతురంగ బలములు వేగముగా ముందునకు సాగిపోవలెను. ఇది రాజా ఆజ్ఞ. వశిష్ఠ మహర్షి, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, చిరంజీవైన మార్కండేయ మహర్షి, కాత్యాయనుడు అట్లే ఈ బ్రాహ్మణోత్తములు తగు విధముగా ముందు భాగమున సాగిపోవుచుందురుగాక. ఏమాత్రము జాగు చేయక నా రథమును సిద్ధపరచుము. జనకుని దూతలు తొందర పెట్టుచున్నారు. దశరథ మహారాజు ఋషులు మున్నగు వారితో కూడి ప్రయాణము చేయుచుండగా చతురంగ బలములు రాజ ఆజ్ఞను అనుసరించి ఆయన వెంట నడిచెను. దశరథుడు తన వారితో కూడి 4 దినములు ప్రయాణము చేసి మిథిలా నగరమునకు చేరెను. సద్గుణ సంపన్నుడైన జనక మహారాజు దశరథుని ఆగమన వార్తను విని ఎదురేగి వారికి అతీత సత్కారములను నేర్పెను. వారికి అతీత సత్కారములను నెరపను. దశరథుడు సపరివారముగా విచ్చేసినందులకు జనకుడు మిక్కిలి సంతుష్టుడై వృద్ధుడైన మహారాజు సమీపించి త్వరలో వివాహ శుభ కార్యక్రమములు జరుగునని భావించి తన హర్షమును ప్రకటించెను. పిమ్మట జనక మహారాజు దశరథ మహారాజును ఉద్దేశించి సంతోషంతో ఇట్లు అనెను. రఘువంశజుడవైన ఓ దశరథ మహారాజా, మీకు స్వాగతము. మీరు ఇచ్చటికి విచ్చేయుట మా అదృష్ట ఫలము. మీ కుమారులిరువురు తమ మహాపరాక్రమమును ప్రకటించి పొందిన ప్రీతిని మీరును అనుభవింపగలరు. దేవతలతో కూడి వచ్చిన ఇంద్రుని వలె సమస్త బ్రాహ్మణోత్తములతో కూడి పూజ్యుడు మహా తేజస్సు అయిన వశిష్ఠ మహర్షి ఇచ్చటికి విచ్చేయుట మా భాగ్యము. కన్యాదానమునకు ప్రతిబంధకములైన విఘ్నములు అన్నీ మా భాగ్యవశమున తొలగిపోయినవి. పరాక్రమవంతులలో శ్రేష్ఠులు మహానుభావులైన రఘువంశము వారితో బంధుత్వము ఏర్పడటం వలన మా వంశమే పునీతమైనది, దాని ప్రతిష్ట ఇన్మడించినది. ఓ నరవర మహారాజా, రేపు ప్రభాత సమయమున దీక్షతో కొనసాగుచున్న నా యజ్ఞము ముగిసిన పిమ్మట ఋషులు సమ్మతించిన విధముగా వివాహము జరిపింతుము. ఋషుల సమక్షమున జనకుడు పలికిన వచనములను విని వాక్చతురుడైన దశరథుడు మిథిలాధిపతితో ఇట్లు నుడివెను. ధర్మజ్ఞుడైన ఓ జనకరాజా, దానమును స్వీకరించుట దాత నిర్ణయంపై ఆధారపడియుండును అని నేను వినియుంటిని. కావున మీరు సూచించినట్లే కావింతుము. సత్యవచనుడైన దశరథుడు ధర్మయుక్తములను యశస్కరములనైన వచనములను పలుకగా విని ఆయన వినయమునకు ఆ మిథిలాధిపతి మిక్కిలి అబ్బురపడెను. అంతటా ఆ మునీశ్వరులందరూ పరస్పరము కలుసుకొని నందులకు పరమ సంతుష్టులై ఆ రాత్రి అంతయు హాయిగా గడిపినారు. పిమ్మట మహాపరాక్రమశాలైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి విశ్వామిత్రుని వెంట తన తండ్రి దశరథుని కడకు వెళ్ళింది. వారు ఇరువురు తండ్రికి పాదాభి వందనము వనర్చి దశరథుడు తన 2 కుమారులను చూచి మిక్కిలి మురిసిపోయెను. అతడు జనకుని అతిథి సత్కారములకు పరమప్రీతుడై ఆ రాత్రి గడిపెను. మహా తేజస్వి, బాగుగా ధర్మ రహస్యములు ఎరిగిన వాడైన జనక మహారాజు మిగిలిన యజ్ఞ కార్యములను ముగించుకొని పిమ్మట ఇరువురు కుమార్తెలకు సీతాదేవికి ఊర్మిలకు సంబంధించిన అంకురార్పణం మొదలగు శుభకర్మలను ఆచరించెను. ఆ రాత్రి హాయిగా గడిపెను. తరువాతి భాగంలో జనక మహారాజు తన సోదరుడగు కుశధ్వజుని పిలిపించుట, వశిష్ఠుడు ఇక్ష్వాకు వంశ చరిత్రను వివరించుట. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా అద్భుతమైన ఘట్టము.